మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. మన కంటిని మనం సంరక్షించుకోవాలి అంటే రోజు 15 నిమిషాల పాటు గ్రీనరీ అంటే పచ్చదనాన్ని చూడండి. అది మన కంటికి చాలా మంచి చేస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఈ సెగ్మెంట్ లో ఎవరు ఏ వంట చేయబోతున్నారో చూద్దామా? హాయ్, వెల్కమ్ టు ఊరించే వంట. ఈ రోజు ఊరించే వంట కోసం ఎక్కడికి వచ్చేసామంటే అనంతపురం జిల్లా గుంతకల్కి వచ్చేసాం. మరి గుంతకల్లో ఎక్కడున్నామంటే స్టేషన్ రోడ్ కి దగ్గరలో ఉండే సౌమ్య గారి ఇంట్లో ఉన్నామండి. మరి సౌమ్య గారు ఇక్కడ రెడీగా ఉన్నారు ఒక మంచి ఊరించే వంటని మనకు నేర్పించడానికి. అదేంటో అడిగి తెలుసుకుందాం. హలో సౌమ్య గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తుంటారు సౌమ్య గారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఇంట్లోనే టైం పాస్ చేస్తుంటారా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక బాబు. బాబు. సో బాబు ఏం చదువుతున్నాడు? నర్సరీ. సో చిన్నపిల్లడు కాబట్టి బాబుతో సరిపోతున్నాడు. అవునండి. ఓకే అండి, ఒక మంచి ఊరించే వంట నేర్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చేసాం. ఏం నేర్పిస్తున్నారు మాకు? చిట్టపోలిగా. అవునండి. ఓకే, పేరు చాలా డిఫరెంట్ గా ఉందండి. ఎక్కడ స్పెషల్ వంట ఇది? ఇది అనంతపూర్ స్పెషల్ అండి. ఇక్కడ చాలా ఫేమస్ చిట్టపోలిగలు. అనంతపూర్ స్పెషల్. సో అనంతపురం జిల్లాలోనే కాబట్టి గుంతకల్ కూడా ఉంది. స్పెషల్ గా చేస్తుంటారా? గుంటకల్ కూడా స్పెషల్ అండి. ఓకే, ఇది స్వీటా అండి? స్వీట్ అండి. ఓకే, సో ఈ రోజు ఊరించే వంటలో సౌమ్య గారు చుట్టపోలికలు తయారు చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో? పోలికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఓలిగ రవ్వ 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పులు 8, వేయించిన శనగపప్పు 1 కప్పు, యాలకులు 2, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పంచదార 1 కప్పు, పాలు 1/2 కప్పు, నూనె సరిపడినంత. సౌమ్య గారు, చుట్టుపోలికలు తయారు చేసుకుందామా? ఓకే అండి, తయారు చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఓలిగ రవ్వ తీసుకోవాలండి. దీన్ని ఇంకా సిరోటి రవ్వ అంటారు. ఓలిగలు చేసేదానికి ఎక్కువ యూస్ చేస్తారు. ఇది ఈ రవ్వ మనం అడగాలి షాప్ లో, ఓలిగ రవ్వ ఇవ్వండి. ఓలిగ రవ్వ అని అడగాల. ఓలిగలకి ఈ రవ్వ అయితేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇది చూడటానికి కొంచెం బొంబాయి రవ్వ లాగా ఉంది. బొంబాయి రవ్వ కంటే ఇంకా నైస్ గా ఉంటుందండి, చాలా ఫైన్ ఉంటుంది. అదేమో కొంచెం పెద్దదిగా ఉంటుంది. బొంబాయి రవ్వ ఇంకొంచెం లావుగా ఉంటుంది. ఓకే, దీన్ని మనం నానబెట్టేసేయాలి. ఒక 4 hours ముందే నానబెట్టేసేయాలి. ఎలా నానబెట్టుకోవాలి? నీళ్లు కొంచెం నూనె వేసి ఒక 3 స్పూన్స్ నూనె పడుతుంది. నానబెట్టాలండి. బాగా నానాక మెత్తగా అయినాక ఇది ఓలికి పనికి వస్తుంది. అది నేను తడిపి పెట్టినాను. అక్కడ ఉంది. తడిపి పెట్టి తీసుకొచ్చేసారా? అవునండి. అంటే నీళ్లు ఎక్కువగా వేసుకోకూడదు, జారుగా ఉండకూడదు. కొంచెం చపాతీ పిండి కంటే నీళ్ళగా తడుపుకోవాలా. మరి గట్టిగా ఉన్నా కూడా రాదు. కొంచెం ఆయిల్ కూడా బాగా పడుతుందండి. ఎంత సాఫ్ట్ గా అయితే ఇట్లా బాగా పిండి అప్పుడు మన మూలికలు తిక్కేకి బాగా వస్తుంది. ఓన్లీ మనం ఓలిగ రవ్వ తీసుకొని కొంచెం నీళ్లు అలాగే వేసి తడిపి పెట్టాలి. ఒక 4 hours నానబెట్టాలి. 4-5 hours బాగా నానాలండి. ఓకే, సో మనకి ఇప్పుడు ఆ పిండి రెడీగా ఉంది. పిండి రెడీ. తర్వాత పప్పులు 1 కప్పు పప్పులు, చక్కెర ఈ 2 మిక్సీకి వేసుకోవాలి. యాలకి కూడా మిక్సీకి వేసినప్పుడే వేసేస్తే బాగా మెత్త పౌడర్ అయిపోతుంది. ఓకే, పౌడర్ చేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు వచ్చేసి చిన్న పీసెస్ గా కట్ చేసి నెయ్యిలో వేయించి దీంట్లోకి కలిపేసేయాలి. ఈ ఒట్టి కొబ్బరి తురుము కూడా దాంట్లోకి కలుపుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకోకర్లా మనం? ఇదేం గ్రైండ్ అవసరం లేదు. ఆ పొడిలోకి కలిపేసేయాలి. కలిపేసేయాలండి. అది కూడా రెడీగా తెచ్చినాను. రెడీ చేసేసారనమాట. సో ఇంకా డైరెక్ట్ గా మనం ఓలిగలు తయారు చేసేయచ్చు. ఓకే, మనం ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ వేరుశనగపప్పు, పంచదార 2 కలిపి మిక్సీ చేసుకోవాలి. పౌడర్ కూడా వేసుకోవాలి. పప్పులు వేసినప్పుడే యాలకులు కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఎండు కొబ్బరి తురుము అలాగే వేయించిన జీడిపప్పు పలుకులు వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. అవునండి. ఈ పౌడర్ ఏం చేయాలండి? మనకి పిండి రెడీగా ఉంది, అలాగే పౌడర్ రెడీగా ఉంది. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను.
ఏదో పేపర్ పెట్టారు. ఇది ఓలిక్ చేసేదానికి పేపర్ చిక్తుందండి. ఫస్ట్ ఇలా ఆయిల్ అంటించుకోవాలా పేపర్ కి. పేపర్ కూడా చాలా స్పెషల్ గా ఉంది, అంటే మందంగా ఉంది పేపర్ కూడా. మందంగా ఉంటుంది, పైన ప్లాస్టిక్ మాదిరి ఉంటుంది. ఆయిల్ వేసినా కూడా పీల్చుకోదు, అది పీల్చుకోదు. మామూలు పేపర్ కాదు ఇది, ఓలిక్ చేసే పేపర్ అంటే చిక్తుందండి. అవునా, ఓలిక పేపర్ అని స్పెషల్ గా దొరుకుతుంది. ఓకే, చిన్న చిన్న ఉండలుగా తీసుకునేసి దీనిపైన తిక్కోవాలండి. అది కట్ లటన్. దీన్ని ఏమంటారు? లటన్కా అంటారండి మీ పక్కన. లటన్కా. దీనికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి, ఇదంతా కలుసుకోకుండా. ఓకే, సౌమ్య గారు చుట్ట పోలికలు అన్నారు కదా, అంటే ఏంటి చుట్ట పోలికలు? మీకు సర్ప్రైజ్ కాసేపట్లో తెలుస్తుంది. చెప్పడం కంటే చూస్తే ఇంకా బాగా థ్రిల్లింగ్ ఉంటుంది. సో పిండి కలుపుకోవడం, పౌడర్ చేసుకోవడం ఈజీయే, కానీ ఇక్కడ ఇదే కొంచెం మెయిన్ ప్రాసెస్ ఇక్కడే. ఇది బాగా వచ్చిందంటే ఇంకా అంత మిగతా ప్రాసెస్ అంతా ఈజీ. సౌమ్య గారు, మీరు ఓలిగల్ని తయారు చేస్తూ ఉండండి, ఈలోగా ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. ఓకే అండి. ఇప్పుడు అభిరుచిలో ఒక చిన్న బ్రేక్. ప్రాసెస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలా వేసుకునేసి ఈ పౌడర్ అంతా ఈవెన్ గా మనం వేరుశనగ పప్పు, పంచదార, యాలకులు వేసి గ్రైండ్ చేసాం, అన్ని వేసిన పప్పుల పొడి, ఎండు కొబ్బరి తరుము కూడా మిక్స్ చేసాం, దీంట్లోకే కలిపేసి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దీన్ని ఎందుకు చుట్టుపోలిగ అంటారంటే, ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా దీన్ని రౌండ్ చేస్తూ ఇట్లా రోల్ చేయాలి. రోల్ చేసుకోవాలి, అలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అవునండి, అంటే కొంచెం చూడడానికి పూతరేకుల స్టైల్లో అలాగే కనపడిస్తుంది. ఇంకా దీనికి కరిగిచ్చిన నెయ్యి వేసుకుని ఇట్లా ఓపెన్ చేసుకునేసి నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మేము తయారు చేసుకున్నాం కదా చుట్టుపోలిగలు. ఓకే, దాంట్లో పెట్టేసుకున్నామా? మీరు ఆల్రెడీ తయారు చేసి పెట్టారా కొన్ని? అవునండి, తయారు చేసి పెట్టినాను. సో డెకరేట్ చేయడం మీకు అలవాటా? డెకరేట్ చేస్తే చూసినకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా జల్దీ తినేసేలా అనేసి. సౌమ్య గారు, మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారా చుట్టుపోలిగలు? అవునండి, మా ఇంట్లో అందరికి చాలా ఇష్టము. నా హస్బెండ్ చుట్టుపోలిగలు తయారైనాయండి. వీటిని వేడిగా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే 2-3 days అని మాకు నిలువ ఉంటాయి. 2 days వరకు ఉంటాయి అంతే. ఓకే, చూస్తున్నారు కదా సౌమ్య గారు తయారు చేసి చూపించిన అనంతపురం స్పెషల్ వంటకం చుట్టుపోలిగలు. మరి ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. చుట్టుపోలిగలు తయారు చేసే విధానం: కొద్దిగా నూనె వేసి నీళ్లు పోసి ఓలిగ రవ్వను 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన శనగపప్పు, యాలకులు, పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ లో ఎండు కొబ్బరి తురుము, నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఓలిగ రవ్వను చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని పల్చగా ఓలిగ కవర్ మీద ఒత్తుకోవాలి. దాన్ని పెనం పైన వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో పాలు, నీళ్లు పోసి ఓలిగలు వేసి తడుపుకొని ఒక పల్చని క్లాత్ మీద అద్దుకోవాలి. క్లాత్ తడి పీల్చుకున్నాక ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి, వేరుశనగ పప్పు మిశ్రమం దానిపైన చల్లుకొని రోల్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చుట్టపోలిగలు రెడీ. అనంతపురం స్పెషల్ చుట్టుపోలిగలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చేయడానికి నాతో పాటుగా సౌమ్య గారి చుట్టాలు కూడా రెడీగా ఉన్నారు. ఓకే, టేస్ట్ చేద్దామండి. సౌమ్య గారు, ఒకసారి మీ చుట్టాలు మాకు పరిచయం చేయండి. మా పెద్దమ్మ. హలో అండి. మా పిన్నమ్మ. ఓకే, అండ్ హలో, మీ పేరు? ఓకే, టేస్ట్ చేద్దామని చుట్టపోలిగలు మీరు తరచూ చేసుకుంటూ ఉంటారేమో, ఎందుకంటే గుంతకల్లో ఉన్న వాళ్ళు స్పెషల్ గా చేసుకుంటూ ఉంటారంట కదా. చూద్దాం సౌమ్య గారు ఎంత బాగా చేస్తారు. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో.